థ్యాంక్ యూ. ఈరోజు మహి అన్న ప్రతి సన్నివేశాన్ని ఎంత బాగా చిత్రీకరించారంటే ప్రతి కుట్ర కోణాన్ని ప్రతి ఒక్కడి ఉన్నటువంటి మనసులో ఉన్న జగన్ తొక్కేయాలని కసి జనాల్ని మోసం చేసేసి వచ్చేస్తామనుకునే దుర్మార్గ పాలన అన్నిటి కూడా జగన్మోహన్ ఏ విధంగా తిప్పికొట్టినాడనే విషయాన్ని కళ్ళ గట్టినట్టు చూపించారు. ఇంకో విషయము ఈరోజు యువతకు కూడా చాలా క్లియర్గా చెప్పిన మెసేజ్ ఇచ్చినటువంటి చాలా అందరూ అనుకుంటారు ఇది రాజకీయ సినిమా అని. కాదు, యువతకు మెసేజ్ ఓరియంటెడ్ పిక్చరు. ఎదురున్నోడు ఎంత బలవంతుడైనా కానీ వాడికి ఎంత బలమునని పక్కనున్నోడు ఎన్ని గుంట నక్కలు వచ్చి మీద పడి దాడి చేసినా కూడా నీ సంకల్ప బలం గొప్పదైతే నీ పోరాట పటిమ ఎంత గొప్పగా ఉంటుందో నువ్వు ఎంతవరకు ఉన్నతంగా ఎదగొచ్చు అనేది ప్రతి ఒక్కడికి కూడాను జగన్మోహన్ రెడ్డి జీవితం ఒక గుణపాఠం, ఒక చరిత్రలో నేర్చుకోవాల్సినటువంటి పోరాట యోధుని కథ అది. మహి అన్న చాలా చక్కగా చరిత్రను చాలా చక్కగా తెరకెక్కించినారు. ప్రతి ఒక్క యువకుడికి ఇది ఇన్స్పిరేషనల్ సినిమా. అసలు సినిమా ఎట్లుందంటే ఏ విధంగా అయితే నార్మల్గా హీరోస్ అందరు సినిమాలు తీస్తూ ఉంటారో ఆ విధంగా అందరూ వీక్షించదగ్గ సినిమా ఇది. ఏ రాజకీయానికి సంబంధం లేకుండా, ఏ విధంగా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జనాలు, పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ముందు రాజకీయ పార్టీలు ఏ విధంగా చేశాయి, జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏ విధంగా జరుగుతుంది అని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, విద్యా దీవెన కానీ, ఉద్యోగరీత్యా కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, షిప్పింగ్ యార్డ్లు కానీ ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇంతవరకు ఇది కాదు, ఇది లేదు, ఇది ఉండదంటూ ప్రతి ఒక్కటి ఇవ్వని హామీలను కూడా జగన్మోహన్ నెరవేరుస్తూ వచ్చాడు. ముందు కూడా నెరవేరుస్తారని నాకు తప్పక నమ్మకం ఉంది. ప్రజలందరూ తెలుసుకోవాలి ఈ విషయము. ఈ సినిమా మళ్ళీ 2024లో జగన్ అనే నేను అనే మాట ఖచ్చితంగా వినిపించే విధంగా చేసాది, ఖచ్చితంగా వినిపిస్తుంది కూడా. ఇప్పుడు జరిగే సిద్ధం సభల్లో కూడా ప్రజలందరూ నేను సిద్ధం అంటూ ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా 2024 ఎలక్షన్ తర్వాత జగన్ మీ అందరితో నేను సిద్ధమని మళ్ళీ చెప్తాడు, మళ్ళీ సీఎం అవుతాడని తప్పక నమ్ముతూ జై జగన్. యాత్ర మూవీ వచ్చేసి మహి డైరెక్టర్ చాలా బాగా తీశాడు. సో యాత్ర 2